వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక చిలుకూరు టెంపుల్ అర్చకులు రంగరాజన్పై దాడి ఘటన దుమారం రేపుతుంది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. డబ్బుల కోసం దాడి చేశారని చెప్పారు. కేటీఆర్ రంగరాజన్ పరామర్శించారు. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోన్లో రంగరాజన్తో పాటు మాట్లాడి దాడి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనల్ని ఉపేక్షించేది లేదన్నారు. ఇక ఆర్ఎస్ఎస్ కూడా ఖండించింది. రంగరాజన్పై దాడికి సంబంధించి అప్డేట్స్ పై మార్నింగ్ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు బంగారయ్య శర్మ గారు, సీనియర్ అర్చకులు, అదేవిధంగా ప్రవీణ్ కులకర్ణి గారు, సింగేరి శారదాపీఠం మెంబర్. ముందుగా బంగారయ్య శర్మ గారు నమస్కారం అండి. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నమస్కారం అండి. సార్, మొన్నటి నుంచి అంటే కొన్ని రోజులుగా ఆలయాల మీద దాడి జరుగుతుంది, అదేవిధంగా సీనియర్ అర్చకుల మీద కూడా దాడి జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది అంటారు తెలంగాణలో? అంటే ఎవరికి వారే ఇష్టరాజ్యంగా రామరాజ్యం అని పేరు పెట్టుకుని నక్సల్ మాదిరిగా దుస్తులు ధరించి ఇలాంటి దాడి చేయడం ఏంటి? అసలు అసలు నిజంగా ఏం చెప్తారు చిలుకూరు బాలాజీ అర్చకులపై దాడి గురించి? ఇది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన అండి. ఒక సమయం తెల్లవారుజామున 3 ఆ ప్రాంతంలో ఎంచుకోవడం, అప్పుడే పాపం ప్రయాగరాజ్ వెళ్లి స్నానం చేసి అలసిపోయి బడలికతో వచ్చినటువంటి మనిషిని బలవంతంగా వెళ్ళంగానే 20 మంది కలిసి టేక్ హిమ్ ఇంటూ కస్టడీ అని చెప్పి పట్టుకొని ఆయన్ని రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి నిల్చోనీయకుండా కూర్చోబెట్టి ఆయనని మాట్లాడనివ్వకుండా చెప్తున్నప్పుడు విను అని కొంచెం బలవంతంగా చెప్పి గుడి మా అధీనంలోకి ఇవ్వాలి అనే విషయాన్ని అడగడం, కేసులు వెనక్కి తీసుకోవాలి, ఏం చేస్తుంది ఆ కేసులు, కోర్టులు ఏం చేస్తాయి, వాటిల్లో న్యాయం ఏం జరుగుతుంది అని చెప్పి మన రాజ్యాంగ వ్యవస్థనే వంక పెట్టినటువంటి విధానం ఏదైతుందో, అదే విధంగా అసలు ఆ ప్రక్రియ ఒక రకమైనటువంటి డ్రెస్ వేసుకొని, పూర్వం డెకాయిట్స్ వచ్చేవాళ్ళు అట్లా గుర్రాల మీద ఒకటే రకమైనటువంటి డ్రెస్సులు వేసుకొని డెకాయిట్స్ ఇళ్ల మీద పడి ఈ విధంగా చేస్తూ ఉండేవాళ్ళు, భయభ్రాంతులకి గురి చేస్తూ ఉండేవాళ్ళు. ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇది మార్గం కాదు. ఈ విధంగా వెళ్ళి దౌర్జన్యాలు చేస్తూ దారుణాలు చేస్తూ చేసేటటువంటిది మార్గం కాదు. దానివల్ల ఎప్పుడూ ఏమీ సాధించలేరు. మనకి నిజంగా రాజ్యాంగం నుంచి ఏం కావాలంటే అది సాధించుకోగలిగేటటువంటి సత్తా శక్తి ఉంది. కాబట్టి రాజ్యాంగం ద్వారా మనం ఎలా సాధించుకోవాలి, రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకొని ఏదో సాధించాలనేది మాత్రం చాలా పొరపాటు ఆలోచన. ఎందుకు అంటే ప్రజలే ఎన్నుకుంటారు. అత్యధికులు ఎవరో వాళ్ళు ఏ నిర్ణయం చేస్తారో, వాళ్ళు ఎవరిని గెలిపిస్తారో దానిని బట్టి నిర్ణయాలు అవుతూ ఉంటాయి. ఇక ఒక అర్చకుణ్ణి చుట్టుపక్కల బలము బలగము ఏమీ లేకుండా ఉన్నటువంటి ఆయన్ని వెళ్ళి 1 గంట సేపు కూర్చోబెట్టి ఆగకుండా ఏవో చిన్న 2 పాటల్లో ఉండే 2 చరణాలను తీసుకొని, అదే విధంగా ఆయనకు తెలిసిన 4-5 శ్లోకాలు భగవద్గీతలో తీసుకొని, నీకేం తెలుసు, నీకు రాగం తెలుసా, నీకు లయ తెలుసా అంటూ అడగడము, ఇవన్నీ కూడా చాలా అసలు సమాజంలో ఎవరైనా తలకాయ దించుకోవాల్సింది. ఈ అర్చకుల్ని ఎందుకు పట్టుకుంటారు అంటే వీళ్ళు సాఫ్ట్ కార్నర్ అండి. వీళ్ళు ఎప్పుడు ఏకమై ఉండరు, బలంగా ఉండరు, బ్రాహ్మణానాం అనేకత్వం, అందుకని పనిగట్టుకొని దాడి చేస్తూ ఉంటారు. అక్కడికి ఎవరెవరు వైశ్యులు వస్తారో డబ్బులు ఇస్తారో వాళ్ళ లెక్కలు అడగడం, ఇది బ్రాహ్మణ వైశ్యులు అనేటటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ తద్వారా మొత్తం హిందూ సమాజాన్ని టార్గెట్ చేయడం, ఇది చాలా ఇంటెలిజెంట్ గా ఒక స్ట్రక్చర్ తోటి టార్గెట్ చేయడం అనిపిస్తోంది. దీంట్లో ఉండేటువంటి కాన్స్పిరసీస్ ఇప్పటికే కొద్దిగా ఏదో డీసీపీ గారు వాళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది. కానీ ఇంకా లోతుల్లోకి చాలా రీసెర్చ్ చేయాలి. మా పోలీస్ కస్టడీలోకి వచ్చిన తర్వాత దీని వెనక ఉండేటువంటి మూలాలు, ఇంకా లోతులు ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటాం అని చెప్పారు. కారణం ఏంటి అంటే ఇది ఒక వ్యక్తి చేసేట్టుగా కనిపించట్లేదు. ఈ ఆర్గనైజేషన్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక ట్రినిటీ అని 3 పెట్టి, ఆ ట్రినిటీ కింద అష్టదిక్పాలకులను 8 మందిని పెట్టి, మళ్ళీ దాని కింద రాష్ట్రానికి ఒకళ్ళని పెట్టి, అదే విధంగా జిల్లాకు ఒకళ్ళు, మండలానికి ఒకళ్ళు, గ్రామానికి ఒకళ్ళు, కాన్స్టిట్యుయెన్సీకి ఒకళ్ళట. మళ్ళీ రాజ్యాంగం కాదంటూనే కాన్స్టిట్యుయెన్సీకి ఒకళ్ళు అంటే ఎక్కడో ఒక చిన్న కుట్ర ఉంది. ఫస్ట్ అసలు మాకు రాజ్యాంగమే సంబంధం లేదు అంటే వాళ్ళ వ్యవహారం వేరుంటుంది.
కానీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేటటువంటిది ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి దాంట్లో కాన్స్టిట్యూయెన్సీకి ఒకళ్ళు అన్న దాంట్లో ఖచ్చితంగా ఒక కుట్రకోణ ఆవిష్కరణ అనేది మనకు కనిపిస్తుంది. ఈ విధంగా అర్చకుల మీద దాడి చేయటం, వాళ్ళని సాఫ్ట్ కార్నర్ చేయడం తప్పు. తెలంగాణ ఆంధ్రాలు రెండిట్లో కూడా ఇవాళ రోజున అందరూ హిందూ సమాజం అంతా ఏకం కావాలి. ముఖ్యంగా సాఫ్ట్ కార్నర్ గా అటాక్ చేయబడుతున్నటువంటి ఈ బ్రాహ్మణులందరూ కూడా, వైశ్యులందరూ కూడా, మిగతా అన్ని కులాలు కూడా ఒకటై, మేము ఇంట్లో గడప లోపలే మాకు ఏదున్నా కులం ఉన్నా బయటకి వచ్చిందంటే ఇది మొత్తము నందగోకులమే, అంతా కృష్ణయ్యే, లేదు రాముడే, లేదే శివుడే అంటూ జీవనం గడపడం నేర్చుకోకపోతే ఇదే పరిస్థితి ఉంటుంది. ఆ అనేకత్వం నుంచి ఏకత్వం అనేది అవసరమైనటువంటి క్షణం మాత్రం ఖచ్చితంగా వచ్చింది. కానీ ఒక్క ఆనందం ఏమి అంటే, ఈ సంఘటనలో బాధాకరమైనప్పటికీ సంఘటన జరిగాక మొట్టమొదటిసారి పార్టీలకు అతీతంగా ఇటు నుంచి కేటీఆర్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు అయితేనేంటి, అటు నుంచి రేవంత్ రెడ్డి గారు ఆయన ఫోన్ చేసి వాళ్ళ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారిని అక్కడ ఎమ్మెల్యేని పంపించి మీకు ఏం కావాలో చెప్పండి, ఏది ఉన్నా మేము చేస్తాము అనే మాట వాళ్ళు అనడం, అదే విధంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి సుహృద్భావ వాతావరణం, మేము ఈ విషయంలో మాత్రం రాజకీయంగా వేరే లేము, ధర్మమే మాకు ప్రధానము అని మాట్లాడటం మాత్రం, నిన్న నేను రంగరాజన్ గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన అదే వ్యక్తం చేశారు. ఏమండి, భయభ్రాంతులకు గురి చేసిన మాట నిజమే గాని ఆ భయభ్రాంతుల వల్ల ఇంత ధైర్యము ఎన్ని చోట్ల నుంచి, ఇంకో పక్క నుంచి బీజేపీ మన బండి సంజయ్ గారు ఫోన్ చేసి ఆయన కూడా విషయాలు తెలుసుకోవడం, ఓ పక్క ఆర్ఎస్ఎస్ విహెచ్పి దీనిని ఖండించడం, ఇది కూడా చాలా విశేషమైనటువంటిది. ఈ ఎక్కడా ఏ విధంగానూ సమాజం, హిందూ సమాజం అంతా ఒకటిగా ఉంది, పార్టీలకు అతీతంగా ఉంది, అర్చకులకి జోలికి వస్తే అనే సందేశాన్ని మాత్రం చాలా దిగ్విజయంగా సమాజం అందించింది అని చెప్పుకోవాలి. రైట్. మనతో పాటు బాచు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు, నేను మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరికి వచ్చే కంటే ముందు ఒకసారి కులకర్ణి గారి దగ్గరికి వెళ్దాం. కులకర్ణి గారు నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి. ఇంత పెద్ద నగరంలో అసలు ఒక ప్రఖ్యాత ఆలయ అర్చకుల మీద దాడి, అసలు అది కూడా ఒక నక్సల్ మాదిరి దుస్తులు ధరించి, అసలు వీళ్ళు అసలు ఇంత పట్టపగలు దాడి చేయడం ఏంటి అసలు? అంటే ఎక్కడిదే వాళ్ళకి ఆ ధైర్యము? అసలు ఏం చేయలేరు అనుకుంటున్నారు వాళ్ళు? శ్రీ గురుభ్యో నమః. అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదండి. రామాయణంలో ఒక వాక్యం ఉంటుంది, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పేసి. ఈ వాక్యం అన్నది ఏ వశిష్ఠుడో వాల్మీకియో కాదండి, మారీచుడు అనే రాక్షసుడు అన్నాడు. ఆ రాక్షసుడు కూడా రాముడు అంటే ధర్మం యొక్క పూత పోసినటువంటి విగ్రహం అని చెప్పేసి తెలుసుకోగలిగాడు. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ రోజున ఈ రాక్షసులు రామసేవకుల్ని తెలుసుకోలేకపోతున్నారు. అసలు నేటి కాలంలో ప్రతి ఆలయము కూడా మనీ మింటింగ్ మెషిన్ లాగా వాడుకుంటున్నారండి. ఆలయం అంటే ఒక డబ్బు జనరేట్ చేసే ఒక మెషిన్ లాగా వాడుకుంటున్నటువంటి తరుణంలో బ్రహ్మశ్రీ రంగరాజన్ గారు ఒక్క రూపాయి టికెట్ లేకుండా కూడా అంతటి ఆలయాన్ని వ్యవస్థీకృతం చేసి అంత అద్భుతంగా నడిపిస్తున్నటువంటి ఆయన మీద దాడి చేయడం ఏంటండి అసలు? ఇది హిందూ సమాజానికి, నేను బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అన్ను, మొత్తం హిందూ సమాజానికే పెద్ద మచ్చ. ఈరోజు ప్రతి ఒక్కరూ రావాల్సినటువంటి అగత్యం ఉందండి. మీరందరూ కూడా మీ వీసాల కోసం వెళ్తారు, మీ కోరికల కోసము అఖిలాండకుడు బ్రహ్మాండ నాయకుడు బాలాజీ దర్శనానికి వెళ్తారు కదా. ఈ రోజు మీరందరూ తరలాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరిని కూడా నేను చెప్పేది ఒకటేనండి, ఈ నుదుటి మీద బొట్టు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నిస్వార్థంగా ఆ వెంకటేశ్వరుని సేవ చేస్తూ ఒక అత్యద్భుతంగా ఆ ఆలయాన్ని నిర్వహిస్తున్నటువంటి వీరి మీద దాడి చేయడం అన్నది నాకు తెలిసి ఒక వ్యక్తికి సాధ్యపడదండి. ఎందుకంటే ఆ వ్యక్తిని చూసినట్టయితే వీర రాఘవరెడ్డి అని పేరు పెట్టుకొని అసలు వీరత్వం లేదు, రాఘవత్వం అయితే అస్సలు లేదు. ఆ వీర రాఘవరెడ్డి అని ఒక రామరాజ్యం అన్న ఒక సంస్థ ఏదో స్థాపించారు. అసలు రావణ రాజ్యం కూడా ఇలా ఉండకపోవచ్చు, రామరాజ్యం చాలా దూరం, రావణ రాజ్యం కూడా ఇలా ఉండకపోవచ్చు.
ఒక అంటే చిలుకూరు అర్చకుడిని అంటే చిలుకూరు అర్చకులు చాలా ప్రముఖులు, ఆయన తెలియని వారు కూడా ఎవరు ఉండరు. కానీ ఆయనపై దాడి ద్వారా ఆ రామరాజ్యాన్ని సంస్థను ఎక్కువ ప్రాచుర్యం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. నేను అదే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మనం ఎవరి మీద అయితే అటాక్ చేస్తున్నామో దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి సెల్ఫ్ మోటివ్ అండి. ఎందుకంటే మనకు ప్రఖ్యాతత్వం రావాలంటే, మనకు పేరు రావాలంటే, ఓవర్ నైట్ పేరు గడించాలంటే ఇలాంటి వారి మీద దాడి చేయడం వల్ల గడుస్తుంది. ఇప్పుడు శంకరాచార్యుని తిడితే పేరు వస్తుందని చెప్పేసి కొంతమంది అప్పుడప్పుడు శంకర నిందన చేస్తుంటారు. ఇది కూడా అదే కోవలోకి నేను చూస్తున్నాను. ఎందుకంటే ప్రఖ్యాతమైనటువంటి ఇలాంటి వ్యక్తుల మీద దాడి చేయడం వల్ల ఓవర్ నైట్ హీరోలు అయిపోదామని చెప్పేసి ఒక దురుద్దేశం ఉండవచ్చు అన్నది నా అభిప్రాయం. దాని వెనకాల కూడా ఒక సంస్థాగతంగా ఎవరో వెనుకుండి నడిపించే కారణాలు కూడా ఉండొచ్చు. లేకపోతే ఓవర్ నైట్ ఒక 20 మంది వచ్చేసి అది కూడా వీడియో షూట్ చేసి మరి రిలీజ్ చేశారంటే వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అసలు ఈ రామరాజ్యం కాదు కదా, రావణ రాజ్యం కూడా అలా ఉండకపోవచ్చు. వీరు చేస్తున్నటువంటి చర్యను ప్రతి ఒక్కరు ఖండించాలి. నేను ఇంకోటి మీ మీడియా ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రోజు నుంచి ఎవరైతే అక్కడ ప్రదక్షిణలకు వస్తున్నారో, ఆ ఆలయానికి వచ్చి మీ కోరికల కోసము మీ వీసాల కోసం వస్తున్నారో, ఒక్క ప్రదక్షిణ ఎక్స్ట్రా చేయండి. ఆ ప్రదక్షిణ సంకల్పం చేయండి. ఆ సంకల్పం ఏమిటి అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. రంగరాజన్ గారు వారి కుటుంబము సుఖ సంతోషాలతో ఉండి ఆ సంస్థని, ఆ ఆలయాన్ని అద్భుతంగా నడిపించాలి. అలాగే ఇలాంటి దుర్మార్గులకి, వీరరాఘవరెడ్డి లాంటి వాళ్ళకి ఈ రామరాజ్యం అని పేరు పెట్టుకుని రావణ రాజ్యాన్ని, రావణ కాష్టాన్ని రగిలిస్తున్నటువంటి ఇలాంటి దుష్టులకు శిక్ష జరగాలి అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుతూ, మీరందరూ సంకల్పించుకొని ఈ రోజు నుంచి ఎవరైతే అక్కడ ప్రదక్షిణలు వేస్తున్నారో అందరూ కూడా సంకల్పించుకొని ఒక్క ప్రదక్షిణ ఎక్స్ట్రా వేయవలసిందిగా మీ ముఖంగా, పెద్దలందరి ముఖంగా నేను సమాజాన్ని, భక్తుల్ని కోరుతున్నాను. లేకపోతే ఇది ఈ రోజు ఆగేది కాకపోవచ్చండి. ఎందుకంటే పెద్దలు ఇందాక వంగారాజేశ్వరరావు గారు చెప్పినట్టు అందరూ పెద్దలు కూడా స్పందించడం చాలా అద్భుతంగా ఉంది. ఇటు ప్రతిపక్ష పార్టీ అయితేనేంది, అధికార పార్టీ అయితేనేంది, బీజేపీ అయితేనేంది, కేంద్రము, రాష్ట్రం అందరూ స్పందించడం కూడా ఒక రకంగా సంతోషం వేసినప్పటికీ ఇలాంటి ఘటనలు మాత్రం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. హిందువులుగా మనందరిపైన ఉంది. దానికి కారణం కూడా మనం అవ్వకూడదు. మనం ఈ రోజు సైలెంట్ గా ఉన్నామంటే ఆలయాల మీద దాడి జరుగుతుంది, అర్చకుల మీద దాడి జరుగుతుంది. అసలు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి దాడులు పెరుగుతున్నాయని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అన్నది చాలా పెద్ద విషయము. అయితే ఇది జరగకుండా ఉండాలి. ఎందుకంటే రూట్ కాజ్ ఏంటని తెలుసుకోవాలంటే, జరిగిన తర్వాత పట్టించుకోవడం అన్నది డెఫినెట్ గా అధికారంలో ఉన్న వాళ్ళు ఎలాగో చేస్తారు. జరిగిన తర్వాత ఇప్పుడు వారిని కస్టడీలోకి తీసుకున్నారని వింటున్నాము. తీసుకున్న తర్వాత కూలంకషంగా చర్చించి శిక్ష పడడం అన్నది ఒక ఎత్తు అయితే, జరగకుండా చూసుకోవాల్సింది దీని రూట్ కాజ్ అంటారు. మనము వేర్లతోనే కొట్టేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, మన హిందూ సమాజం ఎంతైనా ఉందని నేను మీ ముఖంగా జీ తెలుగు న్యూస్ ముఖ్యంగా నేను అందరినీ కోరుకుంటున్నాను. రైట్, శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆలయాల మీద దాడి జరుగుతుంది, ఇప్పుడు ప్రధాన అర్చకుల మీద కూడా దాడి జరుగుతుంది. నిన్న మీరు చూశారు. అసలు ఓవరాల్ ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి? అసలు దాడి గురించి ఏం చెప్తారు? మొట్టమొదట జీ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు మంగారాయ గారికి, ఇంకొక పంతులు గారికి అందరు కూడా నమస్తే. నమస్తే అండి. ఈ జరిగిన సంఘటన జరగడం అయితే విచారకరం. హైందవ సమాజం అయితే సంఘటితమైంది. ఇదొక కొత్త పరిణామం. సంఘటన ఎంత విచారకరమో, ఈ సంఘటన పట్ల యావత్ తెలంగాణ సమాజం, తెలుగు రాష్ట్రాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఎందుకు జరిగింది అనేటువంటి దీంట్లో భగవంతుడు దయనే. ఇది కూడా ఆ పెద్ద ఆయన రంగరాజన్ గారు అంత పెద్ద వయసున్న వ్యక్తిని వెళ్లి బెదిరించేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఆయన ఎదిరించలేని సమయంలో మౌనం పాటించి కాస్త ఆ సమస్య నుంచి బయటపడ్డారు. ఎందుకంటే భౌతిక దాడి జరగకుండా బయటపడ్డట్టు నాకైతే అనిపిస్తుంది. అయితే ఈ సంఘటనతోని కేటీఆర్ గారు స్పందించిన వెంటనే రాజకీయ పార్టీలు అందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీలు స్పందించి హైందవ సమాజం పట్ల అంటే మేమందరం ఉన్నాము అనేటువంటి విషయాన్ని అయితే తెలియజేసిండ్రు. క్షణాల మీద తెలియజేసింది. ఇది ఒక గొప్ప విషయంగానే చూడాలి. అయితే కాంగ్రెస్ రాజకీయ పరంగా ఈ అంశాన్ని మనం విశ్లేషించినట్టయితే ఈ 14 నెలల్లో గడిచిన 14 నెలల్లో శాంతి భద్రతలు పూర్తిగా ఇంటెలిజెన్స్ వైఫల్యం, ఎక్కడ ఏ సంఘటన జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది. ఆయన వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి మణికొండలోనే ఉంటూ అక్కడ కర్నూలులో ఒక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి.
ఇక్కడే ఉంటూ రామరాజ్యం పేరిట కొంత ఆయన మరి ఎల్ఎల్బి చదివిండా లేకపోతే రాజ్యాంగంలో కొన్ని క్లౌజెస్ అయితే ఆయనకి తెలిసినట్టుంది. పదే పదే సిఆర్పిసి సెక్షన్ 41, 128 క్లౌజ్, ప్రధానమంత్రి గారు ఎన్జిఐసి యాక్ట్ తీసుకొచ్చిండ్రు, గోరక్షకులను చేస్తా, నేను సమాజంలో హైందవులకు జరిగేటువంటి సమస్యల పట్ల స్పందిస్తా అని మాట్లాడుతూ ఆయనకు రెండు అంశాలు కనిపిస్తున్నాయి ఆయనలో. ఒకటి, ఆయనకు ఒక వ్యక్తిగత ఎజెండా ఉంది. రెండు, ఆయన యొక్క మానసిక పరిస్థితి కూడా, మానసికంగా కూడా ఆయన సరిగా లేడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే భగవత్ చింతన, ఆధ్యాత్మికతను జోడించుకొని జీవనయానం సాగించే వ్యక్తి మిలిటెంట్ దుస్తులు ధరించడం ఏందండి? ఒక సైన్యాన్ని ఏర్పరచుకోవడం ఏంది? ఇక తెలంగాణకి ఏమన్నా ఆజాదీ తెస్తుండా, లేకపోతే హైందవులకు ఆజాదీ తెస్తుండా, లేకపోతే వేతనం కూడా ఉందంట. ఈ వేతనాలు ఎవరు ఇస్తారు? ఈ డబ్బులు ఎవరు ఇవ్వాలి అంటే ఎవరి దగ్గర నుంచో మనం తీసుకోవాలి. ఒక టెర్రరిస్టులు, నక్సలైట్లు అంటే నేను ఎవరికి వ్యతిరేకం కాదు, అంటే వాళ్ళు వెళ్లే పందాలో ఇట్లనే దుస్తులు ధరించి వాళ్ళు చేతులు ఎత్తి ఆ ఎక్సర్సైజులు చేసినటువంటి తీరు మనం క్లిప్పింగ్ లో చూస్తుంటే కూడా కాళ్లకు వాళ్ళు వేసుకున్న మేజోళ్ళు, వాళ్ళ తీరు పూర్తిగా వాళ్ళు ఎట్లున్నారంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా ఉన్నారు. నిజమే, ధర్మాన్ని రక్షించే వాళ్ళైతే మంచిదే, కానీ ఒక మంచి విద్యావేత్త ఎంటెక్ వరకు చదివిండ్రని నాకు రంగరాజన్ గారు ఐడియా ఉంది. ఆయన వల్ల పరంపరను కొనసాగించడం కోసం తండ్రి మాట వింటూ ఆలయ ఆస్తులన్నీ రక్షించడం కోసం కోర్టుకెళ్లి కోర్టులో పోరాడి ఆ ఎండోమెంట్కి వెళ్లకుండా రక్షించి ఆ ధర్మాన్ని, హిందూ ధర్మంలో తన వంతు పాత్ర కూడా తీసుకెళ్లేటువంటి వ్యక్తిని, సరే ఆయన వారిది వయసు తక్కువ ఉంది, వెళ్ళి నీకు ఈ సెక్షన్ తెలుసా, ఆ క్లౌజ్ తెలుసా, ఈ క్లౌజ్ తెలుసా, మీరెవరు మాట్లాడడానికి, నేనెవరు మాట్లాడడానికి, అయినా ఆయన ఎక్కడ కూడా తగ్గలే. మనం క్లిప్పింగ్లలో చూస్తాం. అట్లాంటి భౌతిక దాడులు ప్రయత్నించేటువంటి వ్యక్తులను మనం ఆదిలోనే తీసివేయకుంటే మరో సంఘ వ్యతిరేక శక్తులుగా తయారయ్యి వీళ్ళు ఇంకెవరన్నా వీళ్ళని ఎవరన్నా డబ్బులిచ్చి ఈ సైన్యాన్ని తయారు చేపిస్తున్నారా అంటే హిందుత్వంలోనే ఇంకొకరిని పెంచి అంటే మన కన్నును మన వేలుతోనే పొడిపించే కార్యక్రమం కూడా ఏమైనా జరుగుతుందేమో అనేటువంటి ప్రమాదం కూడా ఉంది. అట్లాంటి విధంగా ఈ రోజు పోర్ట్రేట్ అయింది సమాజంలో. అరే హిందువులను కొట్టుకుంటున్నారు, లేకపోతే హిందువులనే ఒకడు ధర్మాన్ని రక్షిస్తా అని వచ్చి అంత పెద్ద ఆయన్ను చేసిండు అనేటువంటి ఆలోచనలు రేకించండి. వివిధ రకాలుగా సమాజ విచ్ఛిన్నం కోసం మనుషుల మదిలలో ఆలోచనలు రేకెత్తించే విధంగా జరిగింది ఈ సంఘటన. చాలా దురదృష్టకరం. కఠినమైన చర్యలు తీసుకోవాలి. శాశ్వతంగా వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా తుడిచివేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం భూమి కోసం, భుక్తి కోసం జరిగేటువంటి పోరాటంలో ఇంకా పోలీసులకు నక్సలైట్లకు మధ్యన యుద్ధం జరుగుతూ నిన్న 32 మంది చనిపోయిండ్రు. వీళ్ళు కూడా రేపు పట్టనే తయారయ్యే ప్రమాదం ఉంది. అట్లాంటి పరిస్థితుల నుంచి రక్షించుకోవాలి. ఈ 14 నెలల ప్రభుత్వంలో చాలా గుళ్ళ పైన, ఇట్లా దేవాలయాల పైన ఎవరో ఎందుకు దాడి చేస్తున్నారో పూర్తి ఇంటెలిజెన్స్ వైఫల్యం జరిగింది. మనం చూసినాం గత ప్రభుత్వంలో ఇట్లాంటివి ఈ అరాచకాలు, అసాంఘిక సంఘటనలు జరగకుండా ఉక్కుపాదంతో అణిచివేసినటువంటి సంఘటనలు చూసినాం. అసలు ఉక్కుపాదం అనేటువంటి పదాన్ని ఎప్పుడు కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ వాడలే. ఈ ముఖ్యమంత్రి పదే ఉక్కుపాదం అంటున్నారు కానీ ఆయన పాదం మామూలు పాదం కూడా పడటం లేదు. రైట్, మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, మనతో పాటు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి ప్రెసిడెంట్ కృష్ణశర్మ. కృష్ణశర్మ నమస్కారం అండి. నమస్కారం. మొత్తం మీద ఇప్పటి వరకు హైందవ ధర్మం మీద, అర్చకుల మీద, పండితుల మీద, నాస్తికుల మీద, ఇతర అన్య మతస్థుల మీద దాడి జరగడం చూసాం. కానీ కొత్తగా అసలు హైందవ ధర్మం రక్షణ పేరుతో ధర్మ రక్షలపైన దాడి జరగడం ఎలా చూడాలంటారు? చట్ట ప్రకారం చూస్తే దాడి జరగటం అనేటువంటిది నేరమే, ఆయన చేసింది తప్పే. కానీ ఇదంతా స్వయంకృతాపరాధం రంగరాజన్ గారికి అని మాకు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కూడా చూసినట్లయితే రంగరాజన్ గారికి వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలామంది తయారయ్యారండి. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. డిఫరెంట్ యాంగిల్స్లో చూడాలి కదా. వాస్తవం చెప్పాలంటే రంగరాజన్ గారి గురించి అందరికీ తెలుసు. చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడు ఆయన.
అక్కడ చరిత్ర కనుక తీసుకుంటే మన దేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు పూర్వం దేవాలయాలన్నీ కూడా క్షత్రియులు అనేటువంటి వాళ్ళు రాజులు కట్టించారు. వాళ్ళు కట్టించినప్పుడు ఒక అరేంజ్మెంట్ చేశారు. అదేంటంటే కొన్ని పొలాలని ఒక దేవాలయానికి అటాచ్ చేసి వాటి మీద వచ్చేటువంటి ఆదాయంతో ఆ దేవాలయాలు ధూపదీప నైవేద్యములు అర్చకుడు యొక్క జీవితం గడిచేటువంటి చక్కగా అరేంజ్ చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమైందంటే రాజ్యాంగం వచ్చేసి వివిధ రకమైన మార్పులు వచ్చినాయి. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ విషయంకి వస్తే, తెలుగు రాష్ట్రం కిందకు వస్తే 1983లో అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చి దేవాలయ భూములన్నిటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి దేవాలయాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నప్పుడు కొంతమంది వ్యతిరేకించారు. వాళ్ళలో మన సౌందర్యరాజన్ గారు ఒకరు, అంటే ఇప్పుడు రంగరాజన్ గారి యొక్క తండ్రి గారు. ఆయన కూడా ఉన్నత విద్య వ్యక్తి. ఆయన ఏంటంటే తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే మాకు ఇది వంశపారంపర్యంగా వస్తున్నది కాబట్టి మేమే చేస్తాం. దీనివల్ల ఏమైందంటే ఆయన అనుకున్నటువంటి ఉద్దేశం వేరు, వాస్తవానికి ఆయన ఆ యొక్క ఆలయ అభివృద్ధి జరగకుండా అడ్డుకున్నారు అనేటువంటి ఒక అపవాదు కూడా ఉందండి అది. ఎందుకంటే మనం జాగ్రత్తగా గమనిస్తే తిరుమల తిరుపతి దేవస్థానంకి అక్కడ వెంకటేశ్వర స్వామి వారికి ఎంత శక్తి ఉందో దాదాపు మన తెలంగాణలో చిలుకూరు బాలాజీ దేవాలయానికి అంత శక్తి ఉంది. స్టార్టింగ్లో కనుక వందల నుంచి వేలు అలా తిరుమలకి భక్తులు పెరిగినట్టు ఇక్కడ కూడా పెరుగుతున్నారు. కానీ టీటీడీ స్థాయిలో ఇక్కడ ఎటువంటి వ్యవస్థ కూడా లేదు. అది ఇక్కడ ప్రధానమైనటువంటి లోపం. ఆయన ఏం చేశారంటే ఓన్లీ హుండీ తీసేసేసి అసలు ఎటువంటి ఆదాయం లేదు, అలా దాన్ని జరిపించుకుంటూ వచ్చారు. ఆయన కోర్టులో కేసులు వేయడం ద్వారా ఆయన కూడా దాన్ని కొనసాగుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ వాస్తవాన్ని జరుగుతుందంటే కాలక్రమేణా అక్కడ జరిగేటువంటి కొన్ని పద్ధతులు భక్తులకు నచ్చట్లేదు, అక్కడ విధానాలు. కానీ దాడి చేసింది మాత్రం భక్తులు కాదు కదా. ఆ భక్తులలో ఉండేటువంటి వ్యతిరేకత అలా బయటకు వచ్చింది ఒకళ్ళ ద్వారా. అనేక మంది వ్యతిరేకత ఉంది. దీనికి మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆయన మునివాహన సేవ అని ఒకటి చేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మునివాహన సేవ అనేటువంటిది ఆయన చెప్పడం ఏంటంటే ఎప్పుడో 2700 సంవత్సరాల క్రితం తమిళనాడులో అక్కడ రంగస్వామి దగ్గర ఒక దళితుడిని భుజాల మీద తీసుకెళ్లారట. అది ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ రంగరాజన్ కూడా చేశారు, రంగరాజన్ గారు చేశారు. అది చేయవలసిన అవసరం లేదు. అది తీవ్రంగా కూడా స్వామివారి అవమానం చేయటమే అది. ఇక్కడ నేను అన్ని కులాలని రెస్పెక్ట్ ఇస్తున్నాను. దళితులంటే కూడా మాకు తోటి భారతీయులు కాబట్టి వారంటే కూడా గౌరవం ఉంది. నేను ఎవరిని కించపరచడం లేదు. ఇది జరిగిన సంఘటన పట్ల మాట్లాడితే బాగుంటది. అవునండి. ఇప్పుడు ఆలయానికి లోతుగా అటువైపు వెళ్లకుండా ఈ జరిగిన సంఘటనకు కారణాలు వెతికితే బాగుంటుంది. దానికి కారణాలు విధంగా కాకుండా వారు ఫాలో అవుతున్నటువంటి పద్ధతులు కొన్ని కూడా ప్రజల ఆగ్రహానికి కూడా గురవుతున్నాయి. ఒక దళితుడిని బ్రాహ్మణుడు భుజాల మీద మోసి తీసుకెళ్లడం ఏంటి? అది పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో అది అవసరం అసలు? అది అవసరం అసలు? ఇప్పుడు ఎప్పుడో 2700 క్రితం జరిగితే కారణం అక్కడ పోయి చేసుకోమనండి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే శ్రీనివాస్ గారు ఎందుకు విమర్శలు వ్యక్తమవుతున్నాయి అనే దానికి క్లారిటీ ఇస్తున్నారు శర్మ గారు. కాదు అనేక అంశాలు ఉన్నాయి. అట్లా 1 by 1 నేను చెప్పుకుంటూ వస్తాను. ఇక్కడ ఎలా అయిందంటే అది వాళ్ళ ఒక ప్రైవేట్ దేవాలయం అయిపోయింది. అది వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో చేసుకోవటం, అక్కడ కార్యక్రమాలన్నీ భక్తుల మనోభావాలు చాలా దెబ్బతింటున్నాయి. మునివాహన సేవ మేము చాలా బాధపడ్డాం. ఒక బ్రాహ్మణుడి మీద దళితుడు ఎక్కేసి లోపల రావడం ఏంటి? అలా నేను వాళ్ళేం కించపరచడం లేదు. దళితులకు కూడా దేవాలయ ప్రవేశం ఉంది చట్ట ప్రకారము. అలా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అక్కడ తీసుకెళ్ళమనండి, తమిళనాడులో పోయి ఆ దేవాలయం తీసుకెళ్ళమనండి. ఇక్కడ తెలంగాణలో ఈ పర్టికులర్ దేవాలయం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆయన స్వామివారి ముందు వేరొక వ్యక్తిని వాహనం మీద బ్రాహ్మణుడు మోసుకుంటూ వెళ్ళడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. దాని తర్వాత వాళ్ళు చేసినటువంటి కొన్ని పొరపాట్లు కూడా ఉన్నాయి. అదేమిటంటే వాళ్ళు ఒక గోశాల నిర్వహిస్తున్నారు. గోశాలలో ఆవులు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని సందర్భాలలో ఒక సందర్భంలో పిడుగుబడి ఒక రైతు దగ్గర ఉన్న ఆవు చనిపోయిందట. వీళ్ళు వెళ్ళి వీళ్ళ ఆవుని ఆయనకి ఇచ్చారు. ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో పోయిన సంవత్సరం కూడా కొంతమంది ముస్లింస్కి కూడా ఆవులను ఇస్తున్నారు. ఇప్పుడు జరిగిన గొడవకి ముఖ్యమైన కారణం ఇది అసలు బయటకు రాలా. ఇప్పుడు జరిగిన గొడవకి ప్రధాన కారణం ఏంటంటే గోశాలలో
చిలుకూరు బాలాజీ దేవాలయానికి చెందినటువంటి గోశాలకు చెందినటువంటి ఆవులని ముస్లిమ్స్కి ఎలా ఇస్తారు? అసలు కోసుకొని తింటే ముస్లిం రైతుకి ఇచ్చారు. అసలు మన దేవాలయాలు హిందూ మతం చెందినటువంటి వాటిని వేరే మతస్థులకు ఎలా ఇస్తారు? కానీ ఆ ఇదేది విషయం మీద రామరాజు డిస్కషన్ గారు స్టార్ట్ అయింది. అసలు ఈ రాఘవరెడ్డి అనే గారు పోయి చేసిన మొదటి డిస్కషన్ అది. ఆయన రాఘవరెడ్డి అనే ఆయన గురించి మనం మాట్లాడుకుంటే ఆయన కాన్సెప్ట్ మంచి కాన్సెప్టే, విధానము పొరపాటు ఉంది. ఆయన విధానం కూడా నేను చెప్తాను. జాగ్రత్తగా ఆయన మాటలు కానీ ఆయన విధానాన్ని గమనించాం. మొత్తం ఒక రీసెర్చ్ లా చేయడం జరిగింది. ఆయన మానసిక పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుంటుందని దాని గురించి. ప్రస్తుతం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభుత్వం ఎప్పుడైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పెట్టి దేవాలయాలన్నింటినీ కూడా ప్రభుత్వ స్వాధీనంలో తీసేసుకుంది, అక్కడ ఈ రోజున వాళ్ళు ఏంటంటే కొంత అవినీతిని నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రిప్రజెంటేటివ్ని పెడతారు, ఈఓ అనే పేరుతోటి. ఇప్పుడు ఇంకా అవినీతి డబుల్ అయింది. రాజకీయ పునరావాస కేంద్రాలుగా దేవాలయాలు మారాయి. అది ఏ పార్టీ అయినా అవనివ్వండి. ఆ పార్టీకి చెందినటువంటి సేవ చేసిన వాళ్ళకి ఇక్కడ పదవులు ఇస్తారు. ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అలాగే పదవి ఇచ్చారు. అనేక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చూసుకోండి, అన్యమతస్తులు కూడా వచ్చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళకి సేవ చేసేటువంటి వాళ్ళకి పునరావాస కేంద్రాలు. క్రమంగా అవినీతి పెరిగిపోయింది. దేవాలయంలో తీవ్రమైనటువంటి దుర్భరమైన పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో రీసెంట్గా విజయవాడలో కూడా ఇది జరిగిన సభ. మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసేసి మరలా వీళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి, స్వయం ప్రతిపత్తి కలిగించాలి దేవాలయాలకి అనేటువంటి ఉద్యమం కూడా జరుగుతుంది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. మన సనాతన ధర్మాన్ని కాపాడదాం, ఆ విధంగా మనం రాజకీయాల బంధనాల నుంచి కూడా దేవాలయాన్ని బయట తీసుకురావాలి, స్వచ్ఛమైనటువంటి భక్తుల చేత అది కూడా నిర్వహించబడాలనేటువంటి విధంగా చేయడం జరిగింది. బంగారా శర్మ గారు ఏం చెప్తారు? అంటే మొత్తం మీద తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి కొంచెం కూడా కొంత విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే గోశాలకు సంబంధించినటువంటి ఆవులని ముస్లింలకు ఇవ్వడం కానీ, లేకపోతే భుజాల మీద ఎత్తుకోవడం కానీ, ఇలాంటి కొన్ని చేయడం వల్లనే ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు? సబ్జెక్ట్ కరెక్షన్ ఇందాక వారు మాట్లాడుతూ ఎండోమెంట్స్ యాక్ట్ ని ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు అని. అది బ్రిటిష్ టైం నుంచి ఉంది. 83లో వారు తీసుకొచ్చినటువంటిది కొండయ్య కమిషన్, చల్లా కొండయ్య కమిషన్ తీసుకొచ్చారు. తద్వారా ఆనువంశిక అర్చకత్వం అనేటటువంటిది ఒకటి దూరమైంది. ఇక రెండో విషయం, ఆయన ఏం చేశారు అనేటటువంటి దానికి ఆయనే సమాధానం చెప్పాలి. చిలుకూరు రంగరాజన్ గారు ఈ విషయంలో ఆయన చాలా మాట్లాడారు. ఎందుకు చేశారు, ఏం చేశారు, ఇచ్చిన తర్వాత దాని రక్షణ ఆయన చూసుకున్నారా లేదా. అసలు ముస్లిం మతస్థుడికి దేవాలయ గోవును ఎలా ఇస్తారు? ఒక్క నిమిషం అండి, ఆయన ఏమైనా వ్యక్తిగత లాభాలు పొందాడా మనకు తెలియదు. ఎందుకంటే ఆయన గౌరవనీయమైన వ్యక్తి. రేపు ఆ ముస్లిం వ్యక్తి దాన్ని కోసుకొని తినేస్తాడు, అప్పుడేం చేస్తారు? మీరు మాట్లాడేంతసేపు నేను మేము అసలు ఆ సంఘటనే ఖండిస్తున్నాం తీవ్రంగా. నేను ఒక్క అక్షరం మీరు మాట్లాడేటప్పుడు శర్మ గారు మీరు మాట్లాడండి. నేను మాట్లాడాక మీరు ఏమైనా చెప్తుంది. కాబట్టి ఆయన ఆవుని గోశాల ఆవుని ఇచ్చారా ఏమిచ్చారా ఈ డీటెయిల్స్ నిజంగా నాకు తెలియదు. నేను తెలుసుకోనటువంటి అంశం మీద నేను ఇప్పుడు నా దగ్గర కంప్లీట్ డీటెయిల్ లేని అంశం మీద నేను మాట్లాడను. ఇక ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఈ సంఘటన రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది. అంటే ఆ దాడి చేసినటువంటి విధానం గాని, దానికి ఎంచుకున్నటువంటి పద్ధతి గాని, ఆ వెళ్ళి ఆ అప్రోచ్ రీచ్ ఏదైతే ఉందో, మనకు ఒకవేళ ఆవు విషయంలోనే తేడా వచ్చింది అనుకుందాం. అదే విధంగా ఆవు కాకపోతే ఆయన చేసినటువంటి ఇంకేదైనా పని ఎవరినైనా భుజం మీదకు, మనకి సమాజము రాజ్యాంగం చాలా హక్కులు ఇచ్చిందండి. ఏది ఉన్నా ప్రత్యక్షంగా అడగచ్చు. ఆయన ఒకవేళ మీకు తప్పనిపిస్తే ఆ విషయాన్ని ఆయన అడిగితే దానికి తగ్గటువంటి సమాధానం ఆయన దగ్గర ఏముంది అనేది చెప్పచ్చు. అసలు దేవాలయంలో ఒక ట్రస్ట్ టీటీడీ ఎలా ఉందో అలా ఉండాలండి. చిలుకూరులో కూడా చిలుకూరు దేవాలయం ట్రస్ట్ అనేది ఏర్పడాలి. వాళ్ళు ఒక సామూహిక నిర్ణయం తీసుకోవాలి. ఆయన ఇష్టం వచ్చాడు ఆయన నిర్ణయాలు ఎలా డిజైన్ చేస్తారు, ఎలా అమలు చేస్తారు? దళితుడిని భుజాల మీద వేసుకొని చేయడం ఏంటి? ఆయన ఆళ్వారిని భుజాల మీద వేసుకున్నాడు. ఆళ్వారిని తమిళనాడులో ఆ యొక్క శ్రీరంగం టెంపుల్లో అది 2700 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఈ రోజున ఆయన ఎవరినో దళితుని తీసుకొచ్చి భుజాల మీద వేసుకొని వెళ్ళడం అనేది ఏంది? అది బ్రాహ్మణులు అవమానించడం కదా. అది అంటే వీళ్ళ నెత్తిన వాళ్ళు కూర్చున్నారనే. అది ఆయన చేయాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు దళితులకి, నేను దళితుల పట్ల గౌరవం ఉంది నాకు, వాళ్ళని నేను గౌరవిస్తున్నాను కూడా.
ఎందుకంటే వాళ్ళ తోటి భారతీయులు వాళ్ళకి రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది కాబట్టి ఒప్పుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆయన వాళ్ళ దయచేసి భుజం మీద వేయాల్సిన అవసరం ఏంటి? వినండి. ఒక్క నిమిషం ఆయన ఇష్టం స్వామి, వచ్చినట్టు చేస్తాడు కార్యక్రమాలు. స్వామి మన గౌరవం కోసమో వాళ్ళు మన గౌరవం కోసమో ఎవరు అర్రులు చాచలేరు. రాజ్యాంగము లాగా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదో నేను త్యాగం చేస్తున్నాను, గౌరవిస్తున్నాను, గౌరవము ఇలాంటి శబ్దాలు అసలు అవసరమే లేదు. ఎవరి జీవితం వాళ్ళది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. అలా ఒకవేళ ఎవరికైనా బాధ కలిగి ఉంటే వాళ్ళకి కూడా అడగడానికి హక్కు ఉంది అంటున్నా. రాజ్యాంగం అన్ని హక్కులు ఇచ్చింది కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తితో ఏమైనా అడుగులు ముందరికి వేయాలి. అంతే తప్ప రాజ్యాంగాన్ని తృణీకరించి దాన్ని పక్కన పెట్టి నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను, నేనే రామరాజ్య స్థాపన చేస్తాను, నేను పూర్తిగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా నా అధీనంలోకి తీసేసుకుంటాను, ఇలాంటి కాదండి ఆయన అలా అనకండి. రాఘవరెడ్డి గారి గురించి కూడా నేను ఆయన ఖండిస్తున్నాను. నేను దాడి చేయడం అనేది కరెక్ట్ అని నేను అనట్లేదు. మన దేశంలో ప్రస్తుతం చట్టాల ప్రకారం దాడి చేయడం తప్పే, కానీ ఆయన విధానాలు కొన్ని కరెక్ట్ కూడా చెప్తా చూడండి. ప్రస్తుతం ఆయన చెప్పింది చెప్తా చూడండి. ప్రస్తుతము ఇప్పటిదాకా నేను మాట్లాడలేదు, ఇప్పుడు నేను వినండి మీరు. నేను ఏం చెప్తున్నానంటే అక్కడ రాఘవరెడ్డి గారి విషయాలు ఏం మాట్లాడలేదు. రాఘవరెడ్డి గారు ఈ అబ్జెక్షన్స్ ఏం అక్కడ రైజ్ చేయలేదు. చేశారట. ఉంది గోవు గురించి ఆయన ప్రశ్నించారు మొదట. ఇక్కడ వచ్చిన వీడియోలన్నీ ఎడిటింగ్ చేయబడ్డ వీడియోలు, మీకు తెలుసా విషయం? క్లియర్ గా కనిపిస్తున్నది. ఒక ప్లాన్ ప్రకారము ఎడిటింగ్ చేయబడ్డ వీడియోలను రిలీజ్ చేశారు బయటకి. అక్కడ ఏం జరిగింది? ఒత్తి పూజానికి అంత కోపం ఎందుకు వస్తుందండి ఆయనకి? ఎడిటింగ్ చేసిన వీడియో కూడా ఇస్ ఆల్ బిట్స్ మనం చూస్తే తెలిసిపోతుంది, చూస్తే అర్థమైపోతుంది. అక్కడ కొన్ని ఉన్నాయి కట్ అయిపోయినాయి, మళ్ళీ కొన్ని వీడియోలు వాళ్ళకి అనుకూలంగా మాత్రమే ఉన్నాయి అక్కడ. రాఘవరెడ్డి గారు ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ప్రస్తుతము దేవాలయాల భూములన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి. ఆయన చెప్పింది దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఈ రోజున దున్నేవాడిదే భూమి అనే సిద్ధాంతం పెట్టి మొత్తం కూడా వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు దేవాలయ భూముల్ని. ఎవరు రిలీజ్ చేయాలి? మీతో మాట్లాడతాను కృష్ణ శర్మ గారు. బంగారయ్య శర్మ గారు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి? ఆయన అబ్జెక్షన్స్ ఏమైనా రైజ్ చేస్తే ఆయన మాట్లాడిన విషయాలకు మాట్లాడాలి నేను ఇప్పుడు. అంతేగాని ఆయన ఇది మాట్లాడిండవచ్చు అని నేను ఊహించుకొని మాట్లాడకూడదు. నెయిదర్ నిన్న దీంట్లో డీసీపీ గారు మాట్లాడేటప్పుడు కూడా ఈ అబ్జెక్షన్స్ ఏమి డీసీపీ గారి దగ్గర కూడా ఆయన రైజ్ చేయలేదు. అదేనండి, ఆయన ఎడిటింగ్ చేసి పెట్టుకున్నారు. ఇవి మీడియాలో చూసా, నా దగ్గర క్లిప్పింగ్స్ ఉన్నాయి. నేను వితౌట్ ప్రూఫ్స్ ఏది మాట్లాడను. మీకు ఇందాక ఆయన ముస్లిం వ్యక్తికి గోవిచ్చాడు అనేటువంటి కూడా క్లిప్పింగ్ ఉంది, న్యూస్ ఉంది. అది క్లిప్పింగ్ ఐ కెన్ షో యూ. దాన్ని రాజ్యాంగబద్ధంగా క్వశ్చన్ చేయండి. అవును, అక్కడ నేను అనేది ఏంటంటే ఆయన ఇష్టం వచ్చినట్టు నియంతృత్వ విధానంగా టెంపుల్ నడుపుతున్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు నడుపుతాడు ఆ దేవాలయాన్ని. నడపడంలో కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. ఆయన ఇష్టం వచ్చాడు, ఆయన పద్ధతులు నడుపుతాడా? ముస్లింస్ కి ఇచ్చేస్తాడు. అవును, రాజా సింగ్ గారు తీవ్రంగా ఖండించారు. ముస్లిం మతం వాళ్ళ మీటింగ్ వెళ్ళాడు ఆయన. అక్కడికి ఎలా వెళ్తాడు ఆయన? ఆయన ఇష్టం అంతా రుజువు చేయండి. ఆయన వ్యక్తిగతంగా ఏమైనా చేసుకోమనండి. ఆయన ఒక పవిత్రమైన దేవాలయంలో అర్చకుడు ఉన్నప్పుడు ఆయన కొన్ని పాటించి తీరాలి. ఆయన ముస్లిం గోవులు ఇచ్చి ముస్లిం మీటింగ్స్ కి వెళ్ళి ఎస్టర్డే రాజా సింగ్ గారు ఆ వీడియో కూడా పెట్టడం జరిగింది. తీవ్రంగా ఖండించారు దాన్ని. వాళ్ళకి ఎలా ఆ మీటింగ్ వెళ్ళి ముస్లిం మతాన్ని ఎలా పొగుడతాడు ఆయన? ముస్లిం రైతుకి హిందూ దేవాలయ గోవునట్టిస్తాడు. ఆయన వచ్చి ప్రసాదం తీసుకుంటాడా? దేవాలయంకి వచ్చి ప్రదక్షిణం చేస్తాడా? స్వామికి నమస్కరించుకుంటాడా ముస్లిం రైతు వచ్చి? మరి ఆయనకి ఏ బేస్ మీద ఇచ్చారు? మీరు నేను మాట్లాడుతున్నది ఏమిటో అర్థం చేసుకోలేకుండా మాట్లాడుతున్నారు. మీరు చెప్పింది తప్పు అనట్లేదు, ఆయన చేసింది రైట్ అనట్లేదు. చెప్పిన వాటన్నిటికీ క్లిప్పింగ్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఐ యామ్ సేయింగ్. రాజ్యాంగం ఉంది, దాని పద్ధతి ప్రకారమే క్వశ్చన్ చేయాలి. ఏ మనిషి అయినా దేనినైనా. దాని అర్థం నా ఇష్టం వచ్చినట్టు నక్సలైట్ ని నెత్తిన పెట్టుకున్నట్టే, ఓ టెర్రరిస్ట్ ని నెత్తిన పెట్టుకున్నట్టే. వాళ్ళకు కూడా ఏదో కష్టం ఉంటేనే వాళ్ళ ఉద్దేశం ప్రకారం నచ్చకపోతేనే వ్యవహరిస్తారు. కానీ భారత రాజ్యాంగం అది ఒప్పుకోదు. ఈ రోజు అన్యాక్రాంతమైన దేవాలయ భూములను ఎవరు విడిపిస్తారు? కొన్ని దశాబ్దాల నుంచి
అనేక దేవాలయాలకు చెందినటువంటి ఈ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. వాటికి డబ్బులు ఇవ్వట్లేదు. ఈ రోజు ధూపదీప నైవేద్యాలు లేక కొన్ని దేవాలయాలు మూతపడే పరిస్థితి వచ్చింది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నేను 100% మీతో ఉన్నాను, కానీ రండి అందరం కలిసి వెళ్ళి. అవును, ఆయన చెప్పింది అదే. కోర్టులో కేసులు వేసుకుంటున్నారు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎవరు విడిపిస్తారు? బంగారాశమ్మ గారు మీతో మాట్లాడుతాను, శర్మ గారు మీతో మాట్లాడుతాను. రైట్, మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గారు జాయిన్ అయ్యారు. సుజాత గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అంటే మొత్తం మీద వీర రాఘవరెడ్డి చర్యలు ఇప్పుడు అంటే అర్చకుల మీద దాడితో బయటకు వచ్చాయి, కానీ అంతకు ముందుకు ఆయన రాజ్యాంగం మీద దాడి చేయడం కానీ న్యాయ వ్యవస్థ మీద దాడి చేయడం కానీ మనం చూసాం. అప్పుడే కేసులు పెట్టుంటే అప్పుడే చర్యలు తీసుకుంటే అసలు ఇంత చర్యలు ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా అని కొన్ని చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆలయాల మీద ప్రధాన అర్చకుల మీద దాడి జరుగుతుంది అని చాలా విమర్శలు ఉన్నాయి. గుడ్ మార్నింగ్ అండి. జీ న్యూస్ ప్రేక్షకులకి, నా తోటి సోదరులకి, అర్చకులకి కూడా గుడ్ మార్నింగ్. ఒక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడే ముందు దేశం మొత్తం జరుగుతున్నటువంటి ప్రతి దాడుల్ని ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ వచ్చాక దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయా? ఏ దేవాలయాల మీద దాడులు జరిగాయి? ఎవరు? ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు స్వయాన ఫోన్ చేసి అర్చకులతో మాట్లాడినటువంటి విషయం మీరు గమనించలేదా? లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో మీకు పనిచేస్తుంది, మీకు తప్పకుండా చూసుకుంటది, మీకు పూర్తిగా ప్రభుత్వము అండగా నిలబడుతుంది అని ముఖ్యమంత్రి గారు స్వయాన వారితో మాట్లాడినటువంటి విషయం మనం గమనించాలి. ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం గాని, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు గాని దేవాలయాలకు కానీ ఇతర మతస్థుల ప్రార్థనా స్థలాలకు వ్యతిరేకంగా ఎక్కడైనా ప్రవర్తించి ఉంటే చూపించండి. ఎవరో చేసినటువంటి విధానాన్ని తీసుకొని వచ్చి కాంగ్రెస్ మీద రుద్దుతారు. ఈ రోజు బీజేపీ వాళ్ళను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు హిందువే కదా హిందువు మీద దాడి చేసింది, అర్చకుడి మీద దాడి చేసిన వాడు ఏ ముస్లిమో లేకపోతే అన్య మతస్థులో కాదు. ఈ రోజు దాడి జరిగింది, దాడి చేసినటువంటి వ్యక్తి కూడా హిందువే. దాన్ని మీరు ఇలా ఖండిస్తే నేను ఇలా కూడా అనాల్సి వస్తుంది. విపరీతంగా కాంగ్రెస్ మీద ఏది పడితే అది, ప్రభుత్వం మీద ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టుగా ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్తున్నాను నేను. మేము పూర్తి స్థాయిలో దేవాలయాలకు గాని ఎలాంటి ఎవరి మతాలకు చెందినటువంటి ఈ విధానాలకు గాని మేము వ్యతిరేకం కాదు. అందరినీ గౌరవిస్తాం, అందరికీ భద్రత కల్పిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇష్టానుసారంగా ఈరోజు జరిగిన దాడికి కాంగ్రెస్ హయాంలో జరిగిందని ఏదో డబ్బుల కోసము జరిగినటువంటి దాడిని తీసుకొని వచ్చి ప్రభుత్వం మీద రుద్దడము, పార్టీ మీద రుద్దడము ఇలాంటివన్నీ చేయొద్దు. మీరు అవసరమైతే రాజకీయం ఇంకో రకంగా చేయండి, కానీ ఇలా సెంటిమెంట్ తో ఉండేటటువంటి ప్రార్థనా స్థలాల్లో గాని అక్కడ జరిగినటువంటి వ్యవహారాల్లో కానివ్వండి ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం చేయొద్దు అంటున్నాను. మా ముఖ్యమంత్రి గారు గాని, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గాని, నిన్న అక్కడికి ఎమ్మెల్యే గారు వెళ్ళడము, ముఖ్యమంత్రి గారు స్వయాన ఫోన్ చేసి మాట్లాడడం కూడా మనం చూసాం. అలా దాడి కాంగ్రెస్ హయాంలో జరిగింటే మా ప్రభుత్వానికి గాని మా ముఖ్యమంత్రికి గాని చిత్తశుద్ధి లేకపోయి అంటే నిన్న అక్కడ ముఖ్యమంత్రి గారు ఫోన్ లో మాట్లాడేవారు కాదు. అక్కడ వారికి మేము భద్రత కల్పిస్తాం, రక్షణగా ఉంటాం, అండగా ఉంటామని ఒక్క మాట కూడా మాట్లాడకపోయేవారు. స్వయం మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఏ విధమైనటువంటి అవసరం ఉన్నా మేమున్నాము మీకు వెనకాల అని అందరూ కూడా వారికి భద్రత ఖండిస్తున్నామండి. ఒక మాట చెప్తాను, ఇక్కడ మనం చేయాల్సింది ఒక రాఘవరెడ్డి అనేటువంటి శిక్షించడం కాదు. ఒక వ్యక్తి వెళ్ళి ఒక నేరం చేశారంటే దానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి తెలుసుకొని వాటిని మనం నిర్మూలించినట్టయితే అసలు బేస్ ఏంటో మనం నిర్మూలించాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన చెప్పేది ఏంటంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాలయాల కంట్రోల్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలంటే నిజంగా చిత్తశుద్ధి దేవాలయ భూములన్నింటినీ కూడా ఆయన విడిపించాలి. రేవంత్ రెడ్డి గారు చేయాలి, పని నిరూపించుకోవాలి ఆయన. ఒక్క నిమిషం నన్ను మాట్లాడియండి. ఇదిగో వ్యక్తిగతంగా చేసినటువంటి దాడిని ప్రభుత్వానికి పార్టీతో రుద్దకండి. అక్కడ జరిగినటువంటి వాస్తవాలని నిజాలని బయటికి తీసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది, కానీ మీరు అనవసరంగా ప్రభుత్వం మీద నిందలేసి పార్టీ మీద నిందలేస్తే తప్పు. ఇది చట్టబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం కాదు. ఇలాంటి వ్యవహారాలు మాట్లాడొద్దని దయచేసి అర్చకులు లైన్ లో లేను. వాళ్ళు ఏం మాట్లాడారో నాకు తెలీదు. నా వర్షన్ మాత్రం క్లియర్ కట్ గా ప్రభుత్వము అన్ని దేవాలయాలకి అన్ని మతస్థులకి అందరికీ భద్రత కల్పిస్తుంది. ఇందులో ఎలాంటి కూడా ఒక్క నిమిషం నేను ఎగ్జిట్ అయిపోతాను దయచేసి.
ఈ ప్రోగ్రాం మొదలైన దగ్గర నుంచి ప్యానెల్ లో ఉన్న సభ్యులు ఎవరు కూడా ఒక మాట కూడా ఎవరిని కాంగ్రెస్ అనలేదు. అవును, దాని గురించినటువంటి చర్చ ఇంత పొడుగ్గా జరుగుతోంది. ఓకే కులకర్ణి గారు, మొత్తం మీద గోశాలకు సంబంధించినటువంటి ఆవులను ముస్లిం వ్యక్తులకు ఇవ్వడం ఏంటి, ఒక దళితుడిని భుజాల మీద వేసుకోవడం ఏంటి, సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్లనే కొంతమేర ప్రజాగ్రహం గురయ్యారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు? అయ్యా వారు చెప్పినంత వింటున్నాను, కానీ ఇదంతా టాపిక్ డీవియేట్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆ మునివాహన సేవ జరిగి కూడా నాకు తెలిసి సంవత్సరాల పైన అయిపోయింది. ఆ గోశాల ఇష్యూ కూడా జరిగింది. దాని మీద వారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో విశ్లేషణ వివరణ ఇచ్చారు, అంతా అయిపోయింది. అయితే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోవాలి మనం. గతాలు తవ్వుకోవడం, భవిష్యత్తును ఊహించుకొని మాట్లాడుకోవడం అన్నది ఈ టాపిక్ కాదు. మనం ఇప్పుడు జరిగిన విషయాన్ని గతంలో చేసిన తప్పిదాల వల్లనే ఈ దాడి అనేది ఒక్క రోజు జరిగిన సంఘటన కాదు, కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క దానికి పరాకాష్ఠ ఇది. ఒక రోజు వ్యక్తిగత దాడి కాదు, వీరరాఘవ రెడ్డికి రంగరాజుల శత్రుత్వం ఏముందండి? ఆయన ఎక్కడ అనపర్తిలో ఉంటాడు. ఈ రోజు జరిగిన అటాక్ అన్నది వాటన్నిటి కూడా కలిపి ఉందా లేదా అన్న విషయం ప్రభుత్వం తెలుస్తుంది, మన అధికారులు వారు తెలుస్తారు. కానీ చెప్పేదంటే అటాక్ ఎందుకు చేయాలి? వారికి ఇందాక శర్మ గారు చెప్పినట్టు, బంగారు శర్మ గారు చెప్పినట్టు, మీకు గనక డీటెయిల్స్ కావాలంటే ఆర్టీఐ యాక్ట్స్ ఉన్నాయి, మిగతా చాలా సెక్షన్లు ఉన్నాయి, లీగాలిటీస్ ఉంది, మనకంటే పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. మీరు చెయ్యాలనుకుంటే అలా చేయండి. మీరు గనక వచ్చి డైరెక్ట్ అటాక్ చేస్తామంటే మీరు న్యాయాన్ని, చట్టాన్ని ఒక వ్యక్తి చేతిలో పెడితే సమాజం ఏమైపోతుందండి? దాన్ని ఖండిస్తున్నామండి, దాన్ని సపోర్ట్ ఏం చేయట్లేదు. దాడి చేయడానికి ఖండిస్తున్నాము. అయ్యా మీరు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మీకు కొన్ని నచ్చలేదు, మునివాహన సేవ నచ్చలేదు, సంతోషం, మీకు ఇంకా గో ఇవ్వడం నచ్చలేదు. ఇవాళ మీరు దాన్ని నచ్చిందా? చెప్తున్నా వినండి. రేపు ఇంకొకరు నచ్చితే వారు అటాక్ చేస్తారు. అంటే ముస్లింస్ కి ఇచ్చేస్తారా గో? మీకు నచ్చింది అది? కాదండి ఇలా అటాకులు చేసుకుంటూనే పోతారా? అటాక్ చేయమనట్లేదండి, సమస్య కారణాన్ని తొలగించాలి మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చర్య తీసుకోవాలి. దీనికి ఏ చర్య తీసుకోవాలంటే ఆయన ఈ సమస్య కారణం ఏందని తొలగించాలి. ఇద్దరు సెక్యూరిటీ గార్డు పెడితే సరిపోతుందా? ఈ యాక్ట్ అన్నదానికి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనము వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, క్షత్రియులను కాకుండా అందరం హిందువులు అని చెప్పి ఇందాకే చెప్పాను. హిందువులను బొట్టుకున్న ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది. అని కాదు, కేసీఆర్ అని కాదు, బండి సంజయ్ గారు అని కాదు, కిషన్ రెడ్డి గారు అని కాదు, అందరూ స్పందించి దీని మీద యాక్ట్ అవ్వాలి, వాళ్ళకి శిక్ష పడాలి. అంతేకాని వారు ఈ రీజన్స్ వెతుక్కుంటూ పోతే ప్రతిదానికి రీజన్ ఉంటుందండి. రావణుని కూడా రీజన్ ఉంది సీతను ఎత్తుకెళ్ళడానికి. మీరు సమర్థిస్తావా? కాదు కదండి. ఒక విషయం జరిగినప్పుడు దాని వెనకాల ఏమున్నాను కనుక దాన్ని యాక్ట్ ఖండించండి. మీరు చెప్పేదేంటి? ఒక సంవత్సరం వెనకాల జరిగిన దానికి ఈ రోజు అటాక్ చేస్తారంటే ఈ రోజు అటాక్ దానికి ఇంకో సంవత్సరం తర్వాత ఇంకో అటాక్ జరుగుతుంది, దాన్ని సమర్థించుకుంటావా? కాదు కదండి. మనం చేయాల్సింది ఏంటి? ఈ యాక్ట్ ని, దీన్ని మీరు అన్నట్టుగా కూలంకుషంగా చర్చించాలి, అనాలిసిస్ చేయాలి. అసలు ఎందుకు ఈ చట్టాన్ని, దీన్ని ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు, ఫస్ట్ శిక్షించి తర్వాత ఆయన దానికి వివరణ ఇచ్చారండి. వివరణ ఉంది. ఆయన చెప్పే వివరణ ఏంటంటే, రాఘవరెడ్డి గారు చెప్పే వివరణ ఏంటంటే, అనేక దశాబ్దాల నుంచి దేవాలయ భూములన్నీ కూడా ఆక్రమణకి గురైనాయి. ఈ రోజు అవన్నీ ప్రైవేట్ వ్యక్తుల ఉన్నాయి. అవన్నీ కూడా కోర్టులో కేసులు వేస్తే అవ్వట్లేదు. దశాబ్దాల నుంచి కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి మనమే వాటిని విడుదల చేయాలి అనేది ఆయన కాన్సెప్ట్. అటాక్ చేయడం తప్పే, అటాక్ చేయడం కూడా తప్పే, కానీ బయట తీసుకోవడం ఎలా? ఇక్కడ అందరు ఖండిస్తుంది కూడా అదే. అయ్యా అర్చకుల గారు చెప్పండి. వీరరాఘవ గారు చేసినటువంటి పని వల్ల భూములన్నీ వెనక్కి వచ్చేస్తాయంటారా? వాటిని తీసుకురావడం ఇప్పుడు అదే అంటుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేయవలసిన పని అది. కేటీఆర్ గారు అంటారు నాకు ఫోన్ చేయండి అంటారు. ఆయన కొట్టిన తర్వాత ఏమైనా అంబులెన్స్ ఫోన్ చేయడానికి కేటీఆర్ గారికి? అదో అంబులెన్స్ ఫోన్ చేసినట్టు నేరం జరిగిన తర్వాత నాకు ఫోన్ చేయండి, నేను చూసుకుంటాను. అది కరెక్ట్ కాదు. ఆయన మీద మళ్ళీ వేరే వాళ్ళు దాడి చేయడానికి గ్యారంటీ ఏంటి? ఆ కారణాలు మనం తొలగించాలి. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. దేవాలయ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అన్యక్రత కాకుండా మళ్ళా దేవాలయ పరిధిలో తీసుకురావాలి. ధూపదీప నైవేద్యాలకు తగిన సహకారం అందజేయాలి ఆయన. కులకర్ణి గారు, అంటే మొత్తం మీద నెలకు 20,000 వేతనంతో ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని దేశ రక్షణ కోసం కానీ లేకపోతే ధర్మానికి వ్యతిరేకంగా తాను వెళ్లడంలో వీర రాఘవ రెడ్డి ఆంతర్యం ఏమై ఉంటుందంటారు?
అయ్యా నేను నిజంగా ఇందాక చెప్పినట్టు ఇది ఒక ప్రైవేట్ ఇందాక నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు కానీ మనకు ఈ కొన్ని దేశాల్లో సిరియా అట్లాంటి దేశాల్లో ప్రైవేట్ సైన్యం ఉంటుందండి. వాళ్ళు కూడా ఇలా అపాయింట్ అయిన వాళ్ళే. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముస్లిమ్స్ కూడా ఉన్నాయి. తాలిబాన్ లేరా? తాలిబాన్ ఇప్పుడు ఉపేక్షిస్తే వాళ్ళు పెట్టుకోవచ్చు, ఇందులో పెట్టుకోకూడదు. అయ్యా ఇప్పుడు గనక ఉపేక్షిస్తే ఈ రామరాజ్యం అన్న ఒక రావణ రాజ్యాన్ని వాడు ఎవరైతే నిర్వహిస్తున్నారో ఇది పెద్దగా అలాంటి దారి తీస్తుంది అంటున్నానండి. అక్కడ కూడా జరుగుతుంది చూడండి. వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది. మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఇంకెందుకండి వీళ్ళందరూ? మనం ప్రజాస్వామ్యంలో ఉండి అందరిని ఎన్నుకొని ఒక పోలీస్ వ్యవస్థ ఉంది, ఒక సీఎం ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు, లేదా ఒక అపోజిషన్ పార్టీ ఉంది, ఒక వ్యవస్థను ఏర్పరచుకొని మనల్ని కాపాడుకోవడానికి మనం ఎన్నుకున్నప్పుడు ఈ 20 మంది వెళ్ళి అటాక్ చేయడం ఏంటంటే ఇవాళ 20 అవుతారు. ఇలాంటి మనోభావాలు ఉన్నారు, రేపు 200 మంది అవుతారు. ఆ 200 2000 అయిన తర్వాత మన ఆంధ్ర తెలంగాణ ఏదేమనుకో తెలుగు రాష్ట్రాలు కానివ్వండి ఏ రాష్ట్రమైనా కానీ సుభిక్షంగా శాంతియుతంగా ఉంటుందా అండి? మరి హిందూ మతం మీద అడిగే దాన్ని ఎలా ఎదుర్కోవాలి చెప్పండి మీరు. హిందూ ధర్మం మీద అనేక లవ్ జిహాద్ జరుగుతున్నది. లవ్ జిహాద్ ఎలా ఎదుర్కోవాలి మీరు రండి అయ్యా. మీరు నిజంగానే హిందూ మతానికి గనక మీరు జరిగిన దాడి అనుకుంటే మొదటి దాడి రంగరాజన్ గారి మీద జరిగిందే మొదటి దాడి. మీరు హిందూ మతాన్ని సపోర్ట్ చేశారు, రండి అందరం కలిసి లీగల్ గా తీసుకుందాం. మన ప్రభుత్వాన్ని అపోజిషన్ ని రాజకీయాలకు అతీతంగా అందరిని ఒత్తిడిలో గురి చేసి అందరూ కలిసి అత్యంత కఠినమైన శిక్ష విధించాలని ప్రయత్నిద్దాం. అందరం కలిసి ప్రయత్నిద్దాం. ఆ కఠినమైన శిక్ష పడితే రేపు చేసేవాడు భయపడాలి. రేపు అయ్యో మనం ఇలా అర్చకుల మీద పురోహితుల మీద మనం అటాక్ చేస్తే అయ్యో ఏమవుతుందన్న భయానికి వాళ్ళు లీగల్ గా వెళ్ళగలగాలి. అంతేగాని మీరు అటాక్ ని సపోర్ట్ చేస్తారంటండి. సపోర్ట్ చేయట్లేదండి, చట్ట ప్రకారం నేరమే. దాన్ని ఖండిస్తున్నాను, నేను సపోర్ట్ ఏం చేయట్లేదు. ఫిజికల్ హ్యాండిలింగ్ నేరమే, దాన్ని ఖండిస్తున్నాను, సపోర్ట్ చేయట్లేదు, ఖండిస్తున్నాను. కానీ కారణాలు తొలగించాలి, దానికి ఏం చేయాలని మనం అందరం మాట్లాడుకోవాలి. ఈ రోజున ముస్లిం మతంలో గ్రూప్ ఏర్పడుతున్నారు, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలని చెప్పండి. మీరు ఒక హిందూగా చెప్పండి మీరు ఎలా ఎదుర్కోవాలి. లీగల్ గానే ఉండాలి, లీగల్ యాక్షన్స్ తీసుకోవాలి. ప్రభుత్వం ఆల్రెడీ ఫోన్ చేసింది అన్నారు, మన అపోజిషన్ పార్టీ కూడా వెళ్లి పరామర్శింది. బీజేపీ వారు, ఆర్ఎస్ వారు, విహెచ్పి వారు అందరూ కుల మత రాజకీయాలకు అతీతంగా ఈ సంఘటన ఖండించాలి. రంగరాజన్ గారిని సపోర్ట్ చేయాలి. మీరు అన్నట్టు రంగరాజన్ గారు తప్పేమంటే అది కూడా మీరు మనం వ్యక్తిగతంగా గానీ లీగల్ గా కానీ వాళ్ళని ప్రశ్నిద్దాం, వారిని సమాధానం తెచ్చుకుందాం. వీడియోలో ఉన్న విషయం ఏంటంటే దాడికి కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే వీడియో మొత్తం బయటికి రాలేదు కదా. వీడియో మొత్తం రాలేదు. అందులో వాళ్ళు పెట్టిన బిట్స్ ప్రకారము ఈయన నేను ఒక రామరాజ్యం అనేది పేరుతో చేస్తున్నాను, వాటన్నిటికీ దేవాలయాలందరూ కూడా సపోర్ట్ చేయాలని అడిగాడు. ఆయన సపోర్ట్ చేయను అంటున్నాడు. ఆయన అన్నది సపోర్ట్ చేయాలి. అది కాదు, వైశ్యుల ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, క్షత్రియుల ఇన్ఫర్మేషన్. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం. ఇక్ష్వాకు కులము ఇంకేటేదో మాట్లాడుతున్నాడు. అదేనండి, అక్కడ మొత్తం వీడియో రాలేదు. నేను చెప్తుంది అదే, మొత్తం వీడియో రాలా, బిట్స్ వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన పూర్తిగా రాలా. అది ఒక ప్లాన్ ప్రకారము కొన్ని బిట్లు మాత్రం రిలీజ్ చేశారు, వాళ్ళకి అనుకూలంగా రిలీజ్ చేశారు. ఫుల్ వీడియో లేదు. అదే అంటే ఫుల్ వీడియో రావాలి, అక్కడ ఏం జరిగింది అనేది. ఫుల్ వీడియో రాలేదు. ఫుల్ వీడియో రాలేదంటే నేను కూడా అదే ఫుల్ వీడియో సార్. ఎలా పెడతారు? అజంప్షన్ వద్దు, అందులో అజంప్షన్ వద్దండి. మీరు అంటున్నారు ఇది ఫుల్ వీడియో కాదు అంటున్నాను. మీరు చెప్పండి, ఎక్స్పర్ట్స్ ఎవరైనా చెప్తారు అది ఫుల్ వీడియో కాదు, అది బిట్లు. ఇంకా మీ అంత ఎక్స్పర్ట్ లేరండి. కాబట్టి అంత ఎక్స్పర్టైజ్ వచ్చాక ఈధర్ పోలీసులు గాని వాళ్ళు ఎవరైనా గానీ కంప్లీట్ వీడియో రిలీజ్ చేయాలి, లేదా వీరరాఘవ్ గారు చెయ్యాలి, ఉంటే రంగరాజన్ గారు చెయ్యాలి. రంగరాజన్ గారు బహిరంగంగా ఆయన వివరణ ఇవ్వాలి. ఆయన ముస్లిం మతస్థుడికి గోవుని ఎలా ఇచ్చాడు, ఇంకా ఇస్తాడా లేదా ఇతరులతో ఆపుతాడా, ముస్లిం మతస్థుడికి వివరణ ఇవ్వాలి. అలా ఆయన ఇష్టం వచ్చినట్టు దేవాలయ ఆస్తిని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం అనేది తప్పు. ఆయన వివరణ ఇవ్వాలి బహిరంగంగా. ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ముస్లిం మీటింగ్ ఎందుకు అటెండ్ అవుతున్నాడు ఆయన. అటువంటిప్పుడు ఉద్యోగానికి రిజైన్ చేసుకుని ఏమైనా చేసుకోవాలండి. దేవాలయ ప్రధాన పూజారి ఆయన. మీరు అడిగారు, రాఘవ రెడ్డి గారు అడిగింది వైశ్యుల డీటెయిల్స్ ఇవ్వండి, ఇక్ష్వాకు వంశం వాణ్యం పట్టుకొని పురుషోత్తములు లాంటి వీళ్ళు పురుగోత్తములు, ఉత్తమమైన పురుగులు కాదు. బ్రాహ్మణుని కొట్టేవాళ్ళు, పురోహితులను కొట్టేవాళ్ళు, ఈ అర్చకులను పట్టుకొని ఘేరావు చేసేవాళ్ళు వీళ్ళెక్కడ పక్కన. ఆయనకు శిక్ష పడుతుందండి, ఆయనకి ఎలాగో శిక్ష పడుతుంది. మనధర్మ శాస్త్ర ప్రకారం బ్రాహ్మణుడి మీద దాడి చేస్తే ఏం జరుగుతుంది జరుగుతుంది, అది అట్లా చట్ట ప్రకారం జరుగుతుంది, ఇంకో రకంగా కూడా జరుగుతుంది. మనధర్మ శాస్త్రం వదలదాలని మేము మనధర్మ శాస్త్రం ఫాలో అయ్యే వాళ్ళం. మనధర్మ శాస్త్రాన్ని పూజించాలండి. బ్రాహ్మణుడి మీద అటాక్ ఎందుకు మాట్లాడిపిస్తున్నారు శ్రీనివాస్ గారు, మీరు అభిప్రాయాన్ని జనం మీద రుద్దే
ప్రయత్నం చేస్తున్నారా వారు? వ్యక్తిగత అభిప్రాయాలు కాదు, చట్ట ప్రకారం మీరు కంక్లూడ్ ఇవ్వండి శ్రీనివాస్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. నేను కంక్లూజన్ ఏంటంటే తమ యొక్క ఇక్కడికి వచ్చి వేదిక వచ్చింది, అవకాశం ఉంది అని తమ యొక్క వ్యక్తిగత విద్వేషాన్ని, వ్యక్తిగత అభిప్రాయాలను జీ న్యూస్ వేదికగా చెప్పడానికి రావద్దు. ఏదైనా కూడా సమాజానికి పనికొచ్చే పనులు జరిగిన సంఘటన పట్ల మాట్లాడాలి అంతే తప్ప గాని ఆ ముస్లింలకు గో ఎందుకు ఇచ్చిండ్రు, ఎందుకు మోసిండ్రు, పంతులు గారు దళితునికి ఎందుకు మోసిండ్రు, ఏం మాట్లాడి అవి అవన్నీ కంటిన్యూగా జరగబట్టే వారి మీద ఉన్నటువంటి ఈ యొక్క రివర్స్ బయటకు వచ్చిన ఆరోపణలు బయటకు వచ్చినాయి. మనం ప్రేమించలేని పరిస్థితుల్లోనే, ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఎక్కడ గౌరవం దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతున్నారు. అట్లాంటి సంఘటనలు గౌరవిస్తున్నాం, అందులో ఏం లేదు. ప్రతి దేవాలయంలో ప్రవేశం ఉంది, గౌరవం నేను కూడా గౌరవిస్తున్నాను. వారి గురించి మీరేదో వ్యక్తిగత ఎజెండా పెట్టుకొని మాట్లాడుతున్నారు. మీరు బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు తప్పు. దానికి గల కారణాలని మనం తొలగించాలంటున్నా నేను. ఎవరికెవరేమి గారు వినండి, మీరు శ్రీనివాస్ గారు మనకు టైం చాలా తక్కువ ఉంది. కాదండి, టైం తక్కువ ఉంది, మీరు వాళ్ళని ఎక్కువ మాట్లాడిపించిండ్రు. రామరాజ్య స్థాపన కోసం పనిచేసే వ్యక్తులు ఎవరు కూడా రాత్రిపూట వెళ్లి బెదిరించేటువంటి ప్రయత్నం చేయరు. ఒకవేళ వారు చేసే ప్రయత్నం చేస్తే మంచిదే. ఈ విధంగా సంఘ వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేసే ఏ వ్యక్తి అయినా శిక్షార్హుడే. రంగరాజన్ గారు చేసినటువంటి అంశాల పట్ల లేవనెత్తిన అంశాలు ఏవి కూడా ఆక్షేపణీయం కాదు. దళితుడిని ఆలయ ప్రవేశం చేయించడము, అసలు మీకు ఆ పదం ఎందుకు వస్తుంది? లేకపోతే ముస్లింలు గోవిచ్చుండు ఏమవుతుంది? ఆయన ఒక మంచి సందేశం ఇస్తున్నారు, పొలంలో ఖండిస్తున్నాం. మాకు అది మంచి సందేశం కనిపించట్లేదు. ఎవరో సపోర్ట్ చేయట్లేదు. అది ముస్లిం ఇలాంటి వ్యక్తులే కారణం కదా. బంగారేష్ శర్మ గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా? ఏదైనా రామరాజ్యం అంటే రామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తముడు. ఆయన మీద ఎవరైనా వైరి విభీషణుడు రావణాసురుడి తమ్ముడు వచ్చినా అయ్యా శరణు అని దండం పెడితే వదిలిపెట్టాడు. మర్యాద పురుషోత్తముడు ఆయన. రాత్రి పూట వెళ్లి దాడి చేయటం అనేది అసలు రామరాజ్యంలో ఉండనే ఉండదు. సాయంత్రము సూర్యాస్తమయం అయిన తర్వాత మళ్ళీ సూర్యోదయం అయిన తర్వాత యుద్ధాలు జరుగుతాయి. ఇలా అర్ధరాత్రి అర్ధరాత్రి ఎలా పడితే అలా వెళ్లరు. కాబట్టి రామరాజ్యం అనేటటువంటి పేరు పెట్టుకున్నప్పుడు నిజంగా రామచంద్రమూర్తి ఎలా వ్యవహరించేవారో ఆ విధంగా వ్యవహరించగలిగేటటువంటి ఈ శక్తి, ఆ ధర్మాన్ని తీసుకొని వెళ్ళగలిగేటటువంటి శక్తి చాలా అవసరం ప్రతి మనిషికి. ఇక రెండో విషయము, నిన్న జరిగినటువంటి దాడి, అది చిలుకూరు రంగరాజన్ గారి మీద చేసిన విధానము, దానికి ఎంచుకున్నటువంటి పద్ధతి అన్నీ కూడా ఏ ఒక్కటి సక్రమంగా లేదు. పైపెచ్చు వైశ్యుల యొక్క లెక్క కావాలి. ఎందుకు ఇవ్వాలండి వైశ్యుల లెక్క? ఆయనకి డేటా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? దేని గురించి డేటా ఇవ్వాలి వీరరాఘవరెడ్డి గారికి? అర్చకుల దగ్గర ఉండేటువంటి గోత్రనామాలు, ఈ గోత్రాలన్నీ తీసుకొని వెళ్ళి ఎందుకు ఇవ్వాలి? ఒక ఆధారం, ఏవో పర్సనల్ కాన్ఫిడెన్షియల్ డేటా అనేది ఉంటుంది. ఎందుకు ఇస్తారండి? సమాజంలో ఎవరెవరు ఏమేం చేశారో ఈ డేటా ఆయనకి ఇవ్వాలని అన్న రాసి పెట్టారా? సో ఆ అప్రోచ్ తప్పు. దాన్ని ఎప్పుడైనా ధర్మాన్ని ధర్మబద్ధంగానే సాధించాలి. అందుకని మిగతా అంశాలు చెప్పి ఆ అంశాలు ఉన్నాయి కాబట్టి ఇది గొప్పది అంటానికి వీల్లేదు. ఫస్ట్ ఇది తప్పు, తర్వాత ఆ అంశాలను ఎట్లా మాట్లాడాలి, వాటిని అడ్రస్ చేయాల్సిన వేదిక వేరు ఉంటుంది. అది వేరు, ఇది వేరు. ఇక్కడ తీసుకొచ్చి దాన్ని కలిపేసి ఇది అది ఆ మూలము అది అని చూడటానికి లేదు. దేవాలయ సంపద మీద దేవుడికి తప్ప ఇంకెవరికి హక్కు లేదు. ఇక్కడ మేము రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తాం. మీరు చెప్పారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే ఇవి జరుగుతున్నాయని చెప్పారు. ఈ యొక్క అపవాదును కూడా సరిదిద్దుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే చిలుకూరి బాలాజీ దేవస్థానం అనే బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ మధ్యన యాదగిరి గుట్టలో దేవస్థానం బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. టీడీడీ తరహాలో యాదగిరి గుట్టలో కూడా ఒక బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా చిలుకూరి బాలాజీ టెంపుల్ కూడా ఒక దేవస్థానం బోర్డు ఏర్పాటు చేయాలి. అక్కడ ఒక రక్షణ వ్యవస్థ ఆలయాన్ని ప్రభుత్వ కంట్రోల్లో తీసుకోవాలి. ఆయనకి తగిన గౌరవం ఇవ్వాలి, ఇవ్వాలి. కానీ
టీటీడీ వ్యవస్థ టీటీడీ పద్ధతిలో యాదగిరి గుట్టకి ఇప్పుడు ఒక బోర్డు ఏర్పాటు చేసి అదేవిధంగా చిలుకూరు బాలాజీ దేవస్థానం అనే పేరుతో ఒక దేవస్థాన బోర్డుని రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి తగిన విధంగా అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి. అప్పుడే ఇటువంటి దాడులు అనేటువంటివి జరగవు. కులకర్ణి గారు మీరు కంక్లూడ్ ఇవ్వరు, ఒకటే నిమిషం, మనకు సమయం చాలా తక్కువ ఉంది. కంక్లూడ్ ఏంటండి, రాజకీయాలకు అతీతంగా భక్తులు హిందువులందరూ ఏకమవ్వాలి. ఈ దాడి అత్యంత హేయనీయము, ఖండనార్హము. ప్రతి ఒక్కరూ వచ్చి రంగరాజన్ గారికి, సౌందరరాజన్ గారికి, ఆ ఆలయానికి సపోర్ట్ ఇవ్వండి. రాజకీయాలకు అతీతంగా వీరెక్కడ కూడా కాంగ్రెస్ గాని, బీఆర్ఎస్ గాని, బీజేపీ గాని, ఇంకా ఏ ఇతర పార్టీలకు అతీతంగా ఆ చట్టాన్ని, న్యాయాన్ని చేతిలోకి తీసుకున్నటువంటి నిందితుడికి కఠినంగా శిక్షించాలని ఆ జగద్గురువులను, అమ్మవారిని వేడుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చివరిగా కృష్ణ శర్మ గారు చివరిగా కంక్లూడ్ ఇవ్వండి. చివరిగా ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నామండి. ఇది ఒక రాఘవరెడ్డి అనేటువంటి ఆయన సమాజంలో ఉండే పరిస్థితులను బట్టి పుట్టినటువంటి ఒక వ్యక్తి. ఆయన దేవాలయ భూములన్నీ ఎప్పుడైతే అన్యాక్రాంతం అయిపోతున్నాయో, ధూపదీప నైవేద్యాలకి సరిపడినటువంటి దేవాలయాలు ఉంటున్నాయో, ఇవన్నీ కూడా ఆయన గమనించి చట్ట ప్రకారం అవన్నీ కోర్టు కేసుల్లో ఉన్నాయి, అవి అవ్వట్లేదు. అందువల్ల ఆయన ఈ రామరాజ్యం పేరుతో ఆర్మీ ఏర్పాటు చేసి ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే, మన దేవాలయ భూములు మనం కాపాడుకోవడానికి మనకి కొంతమంది మనుషులు ఉండాలి. ఆ ఉద్దేశంతో ఆయన ఒక రామదండ అనేది ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైనా దేవాలయ భూములు ఆక్యుపై చేసుకుంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేస్తారు. ఆల్రెడీ రాజా సింగ్ గారు కూడా ఇటువంటిది ఒకటి మెయింటైన్ చేస్తున్నారు. ఆయన ఏంటంటే గోసేవ, గోరక్షక్ అనే పేరుతో కొంతమంది వాళ్ళందరూ వాలంటీర్స్, అక్కడ శాలరీ కాదు, స్వచ్ఛందంగా వచ్చి సేవ చేసేవాళ్ళు. ఎవరైతే గోవుల్ని అక్రమంగా రాఘవరెడ్డి మాత్రం నెలకు 20,000 శాలరీ ఇస్తున్నారు. ఒక్కొక్కరికి 20,000 శాలరీ ఇస్తానని చెప్పాడండి ఆయన. అక్కడ ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు? మనీ అవసరం లేదండి, స్వచ్ఛందంగా చేసేవాళ్ళు బోర్డు మంది ఉన్నారు. మీరు చూస్ ఇస్ లిజనర్ అండి శర్మ గారు, మీరు చూస్ ఇస్ లిజనర్. మీరు ఒక దగ్గరనేమో ఇవి ఎడిటెడ్ అంటున్నారు, అది మీకు నమ్మకం అవట్లేదు. ఈయన 30,000 20,000 ఇస్తున్నారంటే నమ్మట్లేదు. మీరు చూస్ ఇస్ లిజనర్ మాట్లాడాలండి. చూసామండి, ఆయన ప్రకటనలో చెప్పారు. మేము అనేది ఏంటంటే ఇటువంటి వ్యవస్థకి మన రేవంత్ రెడ్డి గారు అనేటువంటి ఆయన సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆయన దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చేయాలి. అదేవిధంగా ఆయన రీసెంట్ గా కూడా ఆయన మూసీ నది ప్రాజెక్టు అనేది ప్రవేశపెట్టారు. రేవంత్ రెడ్డి గారు గమనించండి, మూసీ నది ప్రాజెక్ట్ అనేటువంటిది దాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఆయన ఒక మంచి ప్లానింగ్ జరుగుతుంది. ఆ మూసీ నది ప్రవాహం దాని పేరును కూడా ముచ్చుకుందా నది అని మార్చాలి. దీన్ని కూడా మేము కోరుతున్నాము. వీటికి సంబంధించిన చెరువులు కూడా అక్కడే ఉన్నాయి. ఇవన్నీ ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఉన్నాయి. మన చిలుకూరులో ఉంది కాబట్టి వెంటనే కూడా చిలుకూరు బాలాజీ దేవస్థానం అనేటువంటి ట్రస్ట్ ఒకటి ప్రభుత్వ పరంగా ఏర్పాటు, టీడీడీ సలహాలో చిలుకూరు బాలాజీ దేవస్థానం అనేటువంటిది ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నామండి మేము. రైట్. థ్యాంక్ యూ బంగారయ్య శర్మ గారు, థ్యాంక్ యూ కృష్ణ శర్మ గారు, థ్యాంక్ యూ కులకర్ణి గారు, సుజాత గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం